హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణాని, మన లాసియా ఛానల్ నుంచి. అండ్ ఇవాళ నేను మన విజయవాడలో మన పర్టికులర్గా ఇది అప్సరా థియేటర్ దగ్గర బీసెంట్ రోడ్కి కొంచెం ముందర ఈ ఏరియాలో గత 50 సంవత్సరాల గుడి మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. హనుమంతుడు గుడి. యాక్చువల్లీ మన హనుమాన్జీ అంటే ఎంత పవర్ఫుల్ మీ అందరికీ తెలుసు కదా. ఎందుకు అలా వస్తున్నప్పుడు మాకు ఇవాళ మన హనుమాన్జీ టెంపుల్ని ఎక్స్పోజర్ చేయాలనిపించి గుడి బయట పరిసరాల గురించి చాలా బాగా నచ్చింది మాకు. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం మనం వివరాలు సేకరించాము. చూస్తే షాక్ అయ్యా. ఈ గుడి పెట్టి మీకు దాదాపు 50 సంవత్సరాలు అయింది. సో ఇందులో ఉన్న పంతులు గారు కూడా దాదాపు ఒక 35 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ అర్చనలు, వివిధ రకాలైన కార్యక్రమాలన్నీ ఆయన భక్తులకి చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ గుడి యొక్క విశేషాలు, ఇక్కడ కొంతమంది భక్తులు నమ్ముకుని వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా నెరవేరాయి, ఇవన్నీ ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేసే ముందర సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక నాక్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. చలో ఇప్పుడు వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదిగోండి చూడండి, నేను చెప్పాను కదా గుడి దూరం నుంచి తీస్తాను. ఇదిగోండి మన హనుమంతుడి గుడి. ఈ గుడి కట్టి సుమారు 50 సంవత్సరాలు అయింది. ఇంకా పైనే మనకున్న డేటా మాత్రం 50. చూడండి ఎంత బాగుందో విగ్రహం. హనుమంతుడే ఇక్కడ ఉన్నాడా అన్నట్టుగా ఉంది. ఆ పైన గొడుగులాగా చాలా చాలా బాగుంది చూడడానికి. ఇది చాలా బిజీ సెంటర్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అంతా బీసెంట్ రోడ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఇవన్నీ చూడండి ఎంత బిజీగా ఉందో సెంటర్ అంతా. చూసారా? ఇదిగోండి. సో ఆ మూల మీకు కనబడుతుంది చూసారా, అది స్వర్ణ ప్యాలెస్ అని. ఎప్పుడో అదిగో కట్టి 70 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఉంది ఈ హోటల్, స్వర్ణ ప్యాలెస్ దాని పేరు. చలో ఇప్పుడు మనం గుడి లోపలికి ఎక్స్ప్లోర్ చేయండి. చూసారా గోవిందనామా ఉంది, పక్కన శంకు చక్రాలు. ఇప్పుడు మనం గుడిని ఎక్స్ప్లోర్ చేయడం మొదలెడదాం. చూడొచ్చు మీరు, స్టెప్స్ ఉన్నాయి. ఓకే అదండి. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. చూడడానికి చిన్న గుడి అయినా చాలా పవర్ఫుల్ అంటే ఇక్కడ. ఇది బీసెంట్ రోడ్ దగ్గర ఉంది. ఇక్కడ చిత్రపటాలు చూడొచ్చు. మన రాముడు, సీతమ్మ తల్లి, హనుమంతుడు. 50 సంవత్సరాలు అయింది ఈ గుడి కట్టి. మీరు ఇక్కడ చూడొచ్చు హనుమాన్ చాలీసా చాలా బాగుంది. మనలో చాలామంది వ్యూవర్స్ అది చదువుతూ ఉంటారు ఇంట్లో. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ చిత్రపటం చాలా బాగుంది గుడిగా అనుకుని. చూసారా? సో ఈ గుడికి విశేషం ఏంటంటే చాలామంది భక్తులు గత 50 సంవత్సరాల నుంచి అప్రోచ్ అవుతున్న వాళ్ళు కూడా చాలా పనులు అయినాయి. సో ఆ పనులు ఏంటో అన్నది మన పంతులు గారు ఉన్నారు ఇక్కడ. ఆయన 30 ఏళ్ళ పైనే, 35 ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. సో భగవంతుడి దగ్గర పూజారి. చాలా బాగా వాళ్ళు కోరికలు కోరుకున్నవన్నీ నెరవేరాయంట. ఇగోండి మన మెయిన్ హనుమంతుడి గుడి. మన పంతులు గారు. సార్ నమస్కారం అండి పంతులు గారు. చూడండి డైరెక్ట్గా గర్భగుడి. దండం పెట్టుకోండి అందరూ. అగోండి హనుమంతుడికి చాలా జాలి ఎక్కువ. ఎవరైనా భక్తుడు కనుక అలా కళ్ళు మూసుకుని నమ్మకంగా చూస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. నాకైతే అయ్యింది. ఆయన నేను ఎప్పుడూ వదలను. షిరిడి సాయిబాబా, హనుమంతుడు వీళ్ళందరూ అంటే మన కోరికలు ఉంటేనే వెళ్ళాలని నా ఉద్దేశం కాదు. కానీ అతని యొక్క గొప్పతనం నేను చాటుదామని చెప్పి నాకైన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను నేను. 50 సంవత్సరాల పైబడిన విగ్రహం అది. సాక్షాత్ ఆయనే ఉన్నట్టుంది. చూడొచ్చు. ఇవన్నీ ఇక్కడ సీతారాముల విగ్రహాలు. ప్రజెంట్ అయితే టైం అయిపోయింది కదా, క్లోజ్ చేసి ఉంది. మీరు దూరం నుంచి దండం పెట్టుకోవచ్చు. 50 సంవత్సరాలు పైన గుడి ఇది. విగ్రహాలు కూడా. సో ఇక్కడ మీరు చూసుకున్నైతే లక్ష్మీ తాయార్ సన్నిధి.
మన అమ్మవారు మరో రూపము. అదిగోండి, చూడండి ఎంత బాగుందో. చిన్న గుడి లోపల అలంకరణ ఫోటోలు అవన్నీ చాలా బాగా పెట్టారు, లామినేట్ చేసి. నేను షాక్ అయ్యాను, ఇది 2 ఏళ్ళు అయిందో కట్టి అనుకున్నాను. కాదు, చాలా కాలం అయింది కట్టి, ఆల్మోస్ట్ 50 ఏళ్ళు దాటింది. ఇది ధ్వజస్తంభం. పంతులు గారు కాస్త బిజీగా ఉన్నారు. నమస్కారం సార్ పంతులు గారు, మీ పేరండి? ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు స్వామి మీరు ఇక్కడ? 40 సంవత్సరాలు. నేను ఇంకా 35 అని చెప్పాను వ్యూయర్స్. 40 సంవత్సరాలు అయిపోయింది. స్వామివారు మీరు లోపలికి వెళ్తారా? ఓకే, 80 ఏళ్ళు చూపిస్తున్నారు. కామకోటి పీఠాధిపతి ప్రతిష్ఠ చేశారు. ఓహోహో, ఓకే ఓకే, అప్పటి రోజుల్లో. ఓకే, మన గురించి ఎతుకుతున్నారు హిస్టరీ అంతా వ్యూయర్స్. ఆయన చెప్తున్నారు, ఈయన మీకు ఫోటోలో చిత్రపటంలో కనిపిస్తున్నారు, ఆయన ఓపెన్ చేశారు 87లో ఈ గుడి ఆవిష్కరించబడింది, ఆయన ద్వారా తెరిపించారు. సో ఎంతోమంది భక్తులు స్వామి మీరు అక్కడికి వెళ్తారా స్వామి? కొంచెం మీ వాయిస్ క్లియర్గా ఉంటుంది లోపలికి వెళ్తే. బయట ట్రాఫిక్ వల్ల. స్వామి చెప్పండి, రోడ్డు వైడనింగ్లో ఆహా కొంచెం పోయిందంటారా? అప్పుడు మనకు మళ్ళీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉడా వాళ్ళు సైట్ ఇచ్చారా? ఓకే 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 ఓకే, చూడొచ్చు మన చిన్నజీరి స్వామి వాళ్ళు. ఓకే ఓకే, అప్పటి నుంచి కూడా భక్తులు విరివిగా రావటం, కోరిక నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏంటయ్యా అంటే చతుర్మాసం ఒకటి బాగా జరుగుతుంది. ఓకే, తర్వాత శ్రీరామనవమి, హనుమత్ జయంతి, నవరాత్రులు, ఇటువంటి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అబ్బా, ఓకే, ఇవన్నీ చాలా ఘనంగా జరుగుతాయి. శ్రీరామనవమి, నవరాత్రులు ఇవన్నీ. సో వీళ్ళందరికీ విరాళాలు కానీ సైట్ ఏర్పాటు చేయడం మన మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్స్ ఇంకెవరన్నారు? కొంతమంది భక్తులు. ఆ తర్వాత చిన్నజీర స్వామి వాళ్ళు కూడా అప్పుడు ఓపెనింగ్ వచ్చారు అప్పుడు ఆ టైంలో. ఓకే ఓకే, అచ్చా అచ్చా, ఓకే ఓకే, జంజాల్ శంకర్ గారు వచ్చారా? ఓకే ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ గుడి యొక్క ఆవిష్కరణ మన మల్లాది విష్ణు గారు, తర్వాత జంధ్యాల శంకర్ గారని వాళ్ళ సతీమణి గారు, వీళ్ళందరూ కలిసి ఒక చెయ్యి వేయడం వల్ల రోడ్డు వైడనింగ్లో గుడి కొట్టేయబడింది. వీళ్ళందరూ మేలుకొని ఈ యొక్క ఆలయాన్ని కాపాడుకున్నారు సైట్ అవి ఇచ్చి. ఇది 40 ఏళ్ళ చరిత్ర గల ఈ పంతులు గారు మనకు చెప్తున్నారు. ఇక్కడ ఆయన మొత్తం చిత్రపటాలని తిరగేస్తున్నారు, హిస్టరీ చూడండి. ఎవరెవరైతే ఈ ఆలయాన్ని కాపాడుకోగలిగారో గవర్నమెంట్ పాలసీస్ నుంచి వాళ్ళ ఫోటోలు మనకైతే చూపిస్తున్నారు పేర్లతో సహా. ఇంకో చిన్నజీఆర్ స్వామి గారు. యా, కానీ ఇప్పటికీ ఈ బుక్ ఈయన దగ్గర ఉందంటే గ్రేటే. ఎందుకంటే ఈ బుక్లోనే విశిష్టత అంతా ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు అన్నది మనకి క్లియర్ కట్గా తెలుస్తుందన్నమాట. అది ఆ రోజుల్లో ప్రతిష్ట, తర్వాత సీతారామలక్ష్మణులు, అమ్మవారు, ఆంజనేయ స్వామి, గోపురాలు ప్రతిష్ట జరిగాయి ఇక్కడ. ఓకే 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 ఓకే, ఈ ప్రతిష్ట అది జరిగిన రోజు అన్నమాట. అది కంప్లీట్గా మీరు చూడొచ్చు. ఆ ధ్వజస్తంభం ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ ధ్వజస్తంభం ఏర్పాటు 1987లో అయ్యింది. చాలామంది కాంట్రిబ్యూషన్ వల్ల ఈ గుడి నిలబడింది. ఇప్పుడు పరింది. భగవంతుడి అనుగ్రహం అంతే. ఇలాంటి పనులు చేసే వాళ్ళ ఎల్లప్పుడూ భగవంతుడు ఉంటాడు. ఇక్కడ ఈ ఆలయాలు ఇట్లాగే ప్రతిష్ట చేయడానికి గ్రంథి లక్ష్మీ నరసింహరావు దంపతులు. ఈయన పేరేంటన్నారు? గ్రంథి లక్ష్మీ నరసింహాచారావు. ఓకే, లక్ష్మీ నరసింహారావు, లక్ష్మీ బ్రహ్మరాంబ. లక్ష్మీ బ్రహ్మరాంబ. ఓకే ఓకే, వీళ్ళు రామాలయం విగ్రహ ప్రతిష్టలు జరిపించారు. ఓకే ఓకే, అట్లాగే నిచ్చిన మెట్ల లక్ష్మీనారాయణ గారు, ధర్మపత్ని ధనలక్ష్మి గారు, ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట జరిగారు. ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట వీళ్ళ చేతుల మీదుగా జరిపించారు. అట్లాగే ఏంటయ్యా అంటే మహాలక్ష్మి అమ్మవారు చివర ఆ గుడిని
వీళ్ళు భోగిరెడ్డి వీరభద్రరావు, ధర్మపత్ని శకుంతలాదేవి, పాపగారుల జ్ఞాపకార్థం విరాళం ఇచ్చి వాళ్ళు జరిపించారు. ఓ సూపర్. భోగిరెడ్డి పృథ్వీనారాయణ డిఎస్పీ గారు. ఓకే, డిఎస్పీ గారు అప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఇది కూడా ఇయర్లండి. తర్వాత శశిభూషణ గారు, భోగిరెడ్డి సుబ్బారావు, బాలసుబ్బారావు, ఓకే ఓకే, వీళ్ళ కుమారులు, ఈవిడ కుమారులు. ఓకే. అమ్మవారి గుడి అది ప్రతిష్ట జరిపించారు. తక్కిన వాళ్ళంతా కూడా భక్తులు. అంకాల అశోక్ కుమార్ గారు స్తంభ ప్రతిష్ట దినం. ఓకే ఓకే. రమాదేవి గారు. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళందరూ భక్తులు. ఆ ముందర పేజీ దాకా ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో మనం నిలబెట్టాలి, ఆవిష్కరించాలి, రోడ్డు వెడలింగ్లో పోయినా అని చెప్పి ఆ టైంలో నిలబడిపోయారంటే వాళ్ళు గుండెలు ఎదురుకుందా పెట్టి, వాళ్ళతో పాటు డిఎస్పీలు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా నిలబడడం జరిగింది. సో భక్తులు కూడా ఏకమైపోయారు ఆ టైంలో ఈ గుడిని, ఈ ప్లేస్ కాపాడుకోవడానికి. చాలామంది విరాళాలు కూడా ఇచ్చారు ఈ సైట్కి. అది చూడొచ్చు, వీళ్ళందరూ భక్తులు. స్వామి, నాకు ఒక చిన్న ఇది, ఇప్పుడు ఈ గుడి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ భక్తులు కానీ వాళ్ళ కోరికలు తీరడం కానీ, అంటే మీకు కళ్ళతో మీరు చూసి ఏదైనా ఒక 2 ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయగలుగుతారా? నా అనుభవంలో నాకే చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఎవరు, మీకేనండి? చెప్తారా? ఇటు సైడ్ చూస్తారా కెమెరా వైపు ఒకసారి? ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోదాం అనుకున్నా. స్వామి మళ్ళీ రప్పించి నా చేత సేవ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఒక సిద్ధాంతి గారు నన్ను అడిగాడు ఇక్కడ, ఏమని ఎంతకాలం ఉంటారు ఏమిటంటని. అంటే నేను అన్నా, ఆమె అనుగ్రహం అది, ఆమె ఇక్కడ ఉండాలి అని అంటే ఉంచుతా, లేదంటే మా ఊరు వెళ్ళిపోతాను. మీ ఊరేది? మాది సిద్ధాంతం. సిద్ధాంతం ఎక్కడ? మన తణుకు దగ్గర? కాదు, ఇక్కడ గుడివాడ దగ్గర సిద్ధాంతం. ఓకే ఓకే ఓకే. కృష్ణా జిల్లా. సరే వెళ్ళిపోతాను, లేదా ఆయుర్దాయం మూడినట్టు వెళ్ళిపోతాము, అది మన నిర్ణయం లేదు అని చెప్పారు. చెప్తే ఆశ్చర్యపోయాడు ఆయన. అట్లాగే ఏంటంటే వాళ్ళంతా కూడా గతించి వెళ్ళిపోయారు. ఎవరు ఉండవు ఇందులో, అందరూ కూడా వెనక ముందు. కానీ దైవానుగ్రహం, ఆయనకి నేను కావాలి, నాకు ఆయన కావాలి, ఆయన సేవ చేయడానికి, నాకు ఆరోగ్యాన్ని ఆయన ఇవ్వాలి. అట్లాగే గతంలో 21లో కూడా కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు 2 మాసాలు 3 మాసాలు ఇక్కడ లేను. మళ్ళీ తర్వాత మన ఆఫీసర్ గారు వాళ్ళు పిలిచామండి, ఆలయంలో సరిగ్గా జరగట్లేదు, మీరు రావాలి, మీరు ఉంటేనే కానీ పూజలు జరగవు. మళ్ళీ పిలిపించారు. ఏదో స్వామి సేవ చేస్తున్నాము, నడుస్తుంది, స్వామి కూడా మన చల్లగా చూస్తున్నాడు కూడా, ఏ లోటు లేకుండా. అట్లాగే భక్తులకి ఒక విశ్వాసం బాగా మంది. అట్లాగే ఒక మంగళవారం కనుక మీరు ఇక్కడికి వచ్చినట్లయితే భక్తుల ద్వారా కొన్ని సందేశాలు విని విరమతి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అచ్చా, మీరు ఇందాక ఎవరో పుల్లెలు పుట్టలేరు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు వివాహం కాలేదని వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వచ్చి ధనుర్మాసంలో అమ్మాయి రోజు వచ్చి ప్రదక్షిణాలు చేసి తీర్థం తీసుకెళ్లేదు. సంక్రాంతి పండుగ గోదా కళ్యాణం అయ్యింది. ఆ మొన్నడు ఒక మ్యాచ్ వచ్చింది, రాజమండ్రి సంబంధం, వివాహం అది చేశారు. పిల్లవాళ్ళు బాగానే ఉన్నారు. అచ్చా అచ్చా, ఓకే, బాగానే ఉన్నారు. ఇలాంటివి కోకోలలో ఏంటి మీకు తెలిసి? ఇందాక ఎవరో మీరు చెప్పారు ఒక దంపతులకు పిల్లలు కలగలేదు. వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళే ఉద్యోగ రీత్యా అక్కడికి వెళ్ళారు. తర్వాత ఇక్కడ దరిమిలా ఏమంటే పూజలు చేయండి ఇది అన్నారు. వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది, ఏదో చేసాము. తర్వాత పిల్లాడు పుట్టాడని చెప్పారు. ఓ సూపర్ కదా. ఓకే, అది నమ్మకం అంటే. థ్యాంక్ యూ. మీ పేరేమన్నారు స్వామి? వెంకట నరసింహాచారి గారు. థ్యాంక్ యూ అండి, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నందుకు. అనుకోకుండా స్వామివారే మమ్మల్ని పిలిచినట్టు అయింది. రోజు చూస్తున్నాము, ఆ విగ్రహం చూసి తరించిపోతున్నాము. బయట మంచి గొడుగు అది పెట్టి మన హనుమంతుడి వారు అలా ఉన్నారు. ఇవాళ ఎందుకో మాకు మోక్షం కలిగినట్టు అయింది. ఇక్కడికి వచ్చాము మేము, స్వామి రప్పించారు. సో ధన్యం. మీ యొక్క ఇంటర్వ్యూ కూడా ఇక్కడ చాలా జరిగింది. ఎంతోమంది మన బెజవాడలో కానీ చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర తెలంగాణ ప్రదేశాల్లో మీ యొక్క వాక్కు ఇవాళ అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి అందరు ఇక్కడికి వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ స్వామివారిని దర్శించుకుని వాళ్ళు ఆనందం తన్మయత్వంలో మునిగి తేలిపోతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను స్వామి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఉంటాను స్వామి. రైట్.